ఓ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగానే ఈ రాతలు రాయించాడు, ఈ కూతలు ఊహించాడు. దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కమ్యూనిస్టుల వేదిక చేసుకొని ఆయన మాట్లాడాడు. 2-3 విషయాలు మనం మాట్లాడుకుందాం. కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారట, కాంగ్రెస్ చట్టాలు చేస్తుందట. నేను సూటిగా అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలలో కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఏంది, నువ్వు తెచ్చిన చట్టాలు ఏంది? వాళ్ళ పోరాటాన్ని ఏ పోరాటం చేస్తారు, ఏ చట్టాలు చేస్తారు? కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్ తో పొత్తున్న కమ్యూనిస్టుల గురించే నేను మాట్లాడుతా ఉన్నా. వాళ్ళు పోరాడతారు, చట్టాలు చేశారట. ఏ చట్టాలు చేశారు? ఇదో భాగం. ఇక ఆయన మాట్లాడిన వల్ల ఏంటి అంటే, ఎన్టీ రామారావుకి నివాళులు అర్పించడం, రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నట్టు నాటకాలు ఆడటం, ఈ 2 పదాలు వాడాడు ఆయన. ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తాడట. తెలంగాణ తెచ్చుకున్నది ఎవరెవరికో నివాళులు అర్పించాలని కాదు, అమరవీరులకు నివాళులు అర్పించాలని. అమరవీరులని కనీసం జోహారాన్ని తెలియలేదు ఎప్పుడు కూడా. జై తెలంగాణ అనే పదం నోటికే రాదు అసలు. పక్క తెలంగాణ ద్రోహిగా మాట్లాడతావు. అమరవీరులకు కనీస గౌరవం ఇవ్వవు, కానీ నివాళులు అర్పిస్తారు. రైట్, అర్పించు, తప్పేం కాదు. నీకు అభిమానం ఉంటే అర్పించడం కూడా తప్పు కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, వేదిక కమ్యూనిస్టులది, పొగుడుతున్నది రామారావుని, అనుసరిస్తున్నది తెలుగుదేశం పార్టీని. అసలు నువ్వెవడు బాబు? నీ అంతా ఉడతవారం ఉంది తప్ప కంచెలు చేరి మాట్లాడినట్టు. వెనకట ఎనుగుల వెంకటస్వామి అని ఒక ఆయన ఉండే, అది ఊపుతా ఉంటది తలకాయ. అట్లా ఊపుడు తప్ప నువ్వు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీని తిడుతున్నావు అనే దానికి కనీసం స్పష్టత లేదు. ఆయన అనేది ఏంటి? ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలి అంటే 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ ని పొందబెట్టాలట. అసలు రామారావుకి బీఆర్ఎస్ కి ఏంటి సంబంధం? రామారావు చనిపోయిందేమో 1995లో, టిఆర్ఎస్ పుట్టిందేమో 2001లో. రామారావు చనిపోయినాక 6 సంవత్సరాల తర్వాత పుట్టిన టిఆర్ఎస్ ని దీన్ని పొందబెడితే రామారావుకి నివాళులు అర్పించినట్ట. సిగ్గు, శరం, లజ్జ, బిడియం ఇట్లాంటి పదాలు ఏమైనా ఉండాలిగా, చరిత్ర తెలుసుకోవాలిగా. దాని అర్థం ఏంటి? దానికి కారణం అట కేసీఆర్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిందట. ఇక్కడ రామారావు చనిపోయినాక తెలుగుదేశం పార్టీ ఎవరి చేతిలో ఉన్నది? చంద్రబాబు చేతిలో ఉంది. మరి చంద్రబాబు పేరు చెప్పరాదు, రామారావు పేరు అని చెప్పుకుంటున్నావు సిగ్గుశరం లేకుండా. చంద్రబాబు పార్టీని తెలంగాణలో లేకుండా చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గర్వపడుతుంది తప్ప బిడియపడట్లేదు.